ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా అంటే జయంతి, పోయిన వాళ్ళ జన్మదినాలని మనం జరుపుకునేది జయంతి. ఆయన గొప్ప మహనీయుడు. విద్యార్థి దశ నుంచే ఎన్నో రకాలుగా ఆదర్శ భావాలు కలిగి ఉండి ఎంతో మందిని ఎదిరించిన ఒక గొప్ప సంఘ సంస్కర్త. సామాజిక దృక్పథం, సామాజిక కోణంలో సమాజానికి ఎంతో సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆయన తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. ఆయన విద్యార్థి దశలోనే ఒకప్పుడు ఏంటంటే నిజాంలు పరిపాలించే సమయంలో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా నిజాంలను కీర్తిస్తూ ఒక పాట పాడడం అనేది ఆనవాయితీ. కానీ అతను చదువుకునే పాఠశాలలో వాళ్ళ యొక్క ప్రధానోపాధ్యాయులు ఆ పాట పాడమని, అంటే నిజాం గారిని ఉద్దేశించి ఆయనను స్తుతిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ పాడమనేసి కోరగా, అప్పుడు జయశంకర్ గారు లేచి నిలబడి వందే మాత్రం అనే గేయాన్ని పాడాడు. మనం రోజు పాడుకునే వందే మాత్రం గేయాన్ని పాడి ఆ నిజాం సంస్థానాధికారిని ధిక్కరించడం జరిగింది. అంటే విద్యార్థి దశ నుంచే ఆయనకు ఎదిరించే భావాలు, సమాజం కోసం నేను ఏదో ఒకటి చేయాలి, నా తెలంగాణ ప్రాంతం, నా ప్రాంతం కోసం నేను ఎంతో కష్టపడాలి అనేసి ఒక రకమైన ఉద్యమ భావాలు, ఎదిరించే భావాలు, అంటే ఆ ఎదుర్కోవడం కూడా ఒక మంచి జరగడం కోసం చేశాడన్నమాట. అంటే ఏదైనా కూడా మనం సాధించాలి అంటే విద్యార్థి దశ నుంచి ఆ తపన అనేది ఉండాలి. అలా ఆయన యొక్క విద్యాభ్యాసాన్ని మన హన్మకొండ, వరంగల్ ప్రాంతంలో పూర్తి చేయడం అనేది జరిగింది. తర్వాత విశ్వవిద్యాలయాలు, ఇలా అనేక రకాలుగా ఉన్నత చదువులు చదివి వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, ఇలా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేయడమే కాకుండా ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక గొప్ప ఉద్యమకారుడిగా కూడా చేశారు. ఒక ఉద్యమకారుడిగా పనిచేసి ఆయన తన జీవితంలో వివాహం అనేది పక్కకు పెట్టేశాడు. వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని తెలంగాణ కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజలలో ఒక రకమైన జాగృతి చేయడం కోసమని ఆయన పనిచేశారు. ఆ తెలంగాణ ఉద్యమం చేపడుతున్న సమయంలో తెలంగాణ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆయనకు నిమ్మరసం అందించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తించి, గొప్పతనాన్ని గుర్తించిన కేసీఆర్ గారు ఆయనని గౌరవించడం జరిగింది. అదేవిధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాభివృద్ధి కోసం కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆయనను అందుకని చెప్పేసి తెలంగాణలో మనకు బడిబాట నిర్వహిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఆ బడిబాట ప్రోగ్రాంకి కూడా ఆయన పేరునే సూచించడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అనేసి చెప్పుకుంటామన్నమాట. అలా ఆ విధంగా మనకు ఎంతో చేశారు. అందుకే అలాంటి గొప్ప మహనీయుని ప్రతి సంవత్సరం ఆయన యొక్క జయంతి నాడు పిల్లలకు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తు చేయాలి. ప్రజలందరి మధ్యలో కూడా ఆయన నిలిచిపోవాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయన యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలనేసి పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా అందుకే మనం మన పాఠశాలలో ఆయన యొక్క జయంతి ఉత్సవాన్ని మనం ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.